చేశానని జ్యూస్ మార్చేసి పాలు తాగుంటున్నది. పిచ్చక్క, పాలల్లోనే పాయిజన్ ఉందని నీకు తెలీదే? తొమ్మిది నెలలు నిండాక పెయిన్లెస్ డెలివరీ కోసం ఇంజెక్షన్ తీసుకుంటారు. కానీ 6 నెలలు పూర్తవ్వకముందే ఇంజెక్షన్ వేసిన పాలు తాగి అబార్షన్ అవుతుంది. ఈ నీలాంబరి దెబ్బతీస్తే ఎలా ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు నీ దగ్గరికి ఒక కుర్రాడొచ్చి జ్యూస్ బాటిల్ నీకిస్తాడు. ఆ జ్యూస్ పార్వతికి తాగించు. ముందే ఈ విషం బాటిల్ పడేయాలి. చేశానని జ్యూస్ మార్చేసి పాలు తాగుంటున్నది. పిచ్చక్క, పాలల్లోనే పాయిజన్ ఉందని నీకు తెలీదే? వంట లిస్ట్ చెప్పు పార్వతి. బెండకాయ వేపుడు, గోంగూర పప్పు, సోరకాయ పచ్చడి, పుదీనా చట్నీ. అన్నీ నాకు ఇష్టమైన కర్రీస్ రెడీ చేస్తున్నావా పార్వతి? థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ కర్రీస్ తినడానికి కాదు, అమ్మడానికి. టూ మచ్ అయ్యా శేఖర్. కడుపు కాలిపోతున్నప్పుడు కావలసినవన్నీ చేసుకుని తినకుండా కర్రీస్ పాయింట్ వాళ్ళకు అమ్మేస్తారా? మీరు గాబరా పడకండి సన్నమ్మ గారు, మీకోసం నన్ను తీసి పెడతాను కదా. పిన్నికి పచ్చడి చాలు. పచ్చడి మెతుకులతో బతుకుతావా ఏంటయ్యా? చంద్రముఖి, మా అందరికీ ఏదో ఒక పనుంది. నువ్వు ఖాళీగా ఉంటే నీ కాలక్షేపం ఎట్టా అవుతుంది? నేను చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాను. దొంగకి తాళం వేస్తే తను చేయాలనుకున్న పని చేయదా? నువ్వేం చేస్తావు చంద్రముఖి? దొంగతనం ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను పని దొంగనని చెప్తున్నాను. అమ్మ పార్వతి, చంద్రముఖి అలా అంటుంది కానీ ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది, వంట కూడా చేసింది. నేను అందరి కోసం వండలేదు, ఒక్కరి కోసమే ప్రత్యేకంగా వండాను. ఒక్కరా? సరే మళ్ళీ అందరికీ వండిస్తాను. ఒకరి కోసం అంటే ఎవరి కోసం? మహి కోసమా? చంద్రముఖి, ఎందుకు ఇలా మాట్లాడతావు? నేనేం మాట్లాడాను మహి? పార్వతి కోసం వండానని చెప్తున్నాను. మరి నీ మొహంలో సంతోషమే లేదు? ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమో. జాగ్రత్తగా ఉండమంటున్నాను. నీలాంబరి గురించి ఆలోచించక చంద్రముఖి. కూరలున్న పాము కన్నా నీలాంబరికి విషం ఎక్కువ. పార్వతి, నీకోసం జ్యూస్ పెట్టాను, వచ్చి తాగు. ఏదో
తేడాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరెవరూ పట్టించుకోవట్లేదు. నీలాంబరి, చంద్రముఖి ఇద్దరు కవల పిల్లలు. ఎప్పుడు ఏం చేస్తారో ఏంటో. అలా మాట్లాడుకు పిన్ని. చంద్రముఖి గురించి మాకు బాగా తెలుసు. గుడ్డిగా నమ్మితే ప్రమాదం అంటున్నాను పెదబాబు. చంద్రముఖి ఏంటి మనిషి, అనవసరంగా అనుమానించకండి. ఆ, నువ్వేనా ఈ మాట అంటోంది ఐశ్వర్య? పిన్ని కాసేపు సైలెంట్గా ఉండు. శేఖర్ సార్. చూసావుగా? మ్. రా పార్వతి, నీకోసమే పోస్తున్నాను. ఇదిగో ఈ జ్యూస్ తాగు. హ్మ్? తాగు. నేను పాలు తాగుతాను. ఆ, బిడ్డకు నాకు బలమని జ్యూస్ ఇచ్చావు. నువ్వు కూడా బిడ్డని మోస్తున్నావు కదా, మరి నువ్వెందుకు జ్యూస్ తాగట్లేదు? నేను ఈరోజు పాలు మాత్రమే తాగుతాను. నువ్వు ఆ జ్యూస్ తాగు. ఇంకేమీ తాగకు. పాలల్లో కొంచెం ఉప్పు పడితేనే ఆ పాలు విరిగిపోతాయి. అలాగే మంచి అనే దాంట్లో కొంచెం చెడు కలిసినా చాలా ప్రమాదం అని చెప్తున్నాను. ఎందుకట్ట మాట్లాడుతున్నావు చంద్రముఖి? నీ వల్ల అందరూ బయటికొచ్చారు పార్వతి. నీకోసం ఆంటీ త్యాగం చేశారు. నీలాంబరి చెప్పినట్టు నువ్వు వినలేదు. నువ్వు వినుంటే బాగుండేది. ఏం వినాలా? పెద్దబాబు గారిని ఒగ్గేసి నేనెట్ట బతకాలా? నువ్వొక్కదానివే బలైపోతే వచ్చే నష్టమేంటి? కానీ స్వార్థంతో నువ్వు ఆ పని చేయలేదు. చంద్రముఖి, ఎందుకిట్ట దారుణంగా మాట్లాడుతున్నావు? నన్ను క్షమించు పార్వతి. నువ్వు నన్ను అనుమానించి ఈ ఇంట్లో నుంచి గెంటేయాలని నేనిలా మాట్లాడుతున్నాను. నీలాంబరి, పార్వతి వాళ్లకు అనుమానం వచ్చేలా బిహేవ్ చేశాను. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే సంతోషంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే నేనిక్కడే ఉంటే నువ్వు నన్ను అడ్డు పెట్టుకొని అందర్నీ బాధ పెడతావు. అన్నం పెట్టిన వేళ్లకు నేను అన్యాయం చేయలేను. ఇక నీ ఆటలు సాగనివ్వను.
చంద్రముఖి కాల్ చేసిందా? వీడియో కాల్ చేద్దాం. ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుస్తుంది. ఏంటక్క కూల్గా ఉన్నావు? నీ మొహంలో భయం బాధ ఏమీ లేవు. జ్యూస్ ఇంకా తాగలేదా? పిచ్చి నీలాంబరి, నువ్వు జ్యూస్లో ఏదో కలిపావని నాకు ముందే తెలిసే. అందుకని దాన్ని పారపోసి వేరే జ్యూస్ ఇచ్చాను. అయ్యో అలాగా? అవును, నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వీళ్ళని ఏమి చేయలేవు. పైగా నా మీద అనుమానం వచ్చేలా మాట్లాడాను. ఇంకొంచెం సేపు అయ్యాక నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. ఎక్కడికెళ్తావక్క? ఎక్కడికైనా వెళ్తాను. ఇంతకీ పాలు తాగావా చంద్రముఖి అక్క? తాగాను. ఏ ఎందుకు అలా నవ్వుతున్నావు? అయ్యో నా పిచ్చక్క, జ్యూస్ బాటిల్ చూసి కంగారు పడ్డావు కానీ నీ కడుపులో పడ్డ పాలు గురించి ఆలోచించలేదేంటమ్మా? పాపం. Yes! అరే 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 జాగ్రత్త, పడిపోతావు. చూసుకో చూసుకో. అంటే పాలలో ఏమైనా కలిపావా? ఎస్, ఎంత పని చేసావే, మోసపోయాను. ఆలోచించలేకపోయావంతే. నువ్వు పార్వతి ఇద్దరు పాలు తాగి ఈ రోజు పిల్లల్ని కని అఖిలాంటి కోరికను తీరుస్తారు. నీలాంబరి, క్షమించరని పాపం చేసావు కదే, ద్రోహం చేసావే. టైం లేదక్క, త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. 6 నెలలకే పురిటి నొప్పులొచ్చాయని చెప్పు. ఆ పార్వతిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఇద్దరు పక్క పక్కనే బెడ్లు వేయించుకోండి. బాయ్. నీలాంబరి, మహి, నన్ను ఫోన్లు చేసిన ప్రాణం తీయాలనుకుంటే ఇప్పుడేం జరిగిందో చూడు. మీరే వచ్చి నన్నిక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారు. రిలాక్స్ నీలాంబరి, రిలాక్స్. పార్వతి, 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 ఏం ఆలోచిస్తున్నావు పార్వతి? చంద్రముఖి ఎందుకిట్టా మాట్లాడుతుందా అని ఆలోచిస్తున్నాను పెద్దబాబు గారు. అనవసరంగా ఆలోచిస్తున్నావు పార్వతి. చంద్రముఖి ఎప్పుడో మన మంచే కోరుకుంటుంది. నాకు అదే అనిపిస్తుంది. కానీ ఈరోజు ఎందుకట్టా చెప్పిందా అని. చూడు పార్వతి, తన కడుపులో బిడ్డను మోసి ఈ ఇంటికి వారసునివ్వాలనుకుంటున్న చంద్రముఖి గురించి
నువ్వు ఇంకొక క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ జ్యూస్ తాగు. పార్వతి, ఇదేంటి పాల ప్యాకెట్కి చిల్లుపడి కారిపోతుంది? అయ్యో అవును పెద్దబాబు గారు, నేను కూడా చూసుకోలేదు. పెద్దబాబు గారు, పార్వతి, ఈ పాలు తాగొద్దు. ఏమైంది పెద్దబాబు గారు? ఈ పాలు ఇంకెవరైనా తాగారా? చంద్రముఖి తాగిందనుకుంటా. ఎందుకు? ఏమైంది? మై గాడ్, ఈ పాలలో ఏదో కలిపారు పార్వతి. చంద్రముఖి ఎక్కడుంది? గదిలో ఉంది, బేగ పదండి. ఈ పాలు ఎవరిని తాగనివ్వద్దు. పద. చంద్రముఖి, 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 చంద్రముఖి. ఏమైంది సార్? ఏమైంది బ్రో? చంద్రముఖి ఎక్కడ? ఏమైంది? తను తాగిన పాలలో ఏదో కలిపారు. వాట్? ఏంటి పెద్దబాబు నువ్వు అనేది? అవును పిన్ని, చూడరా చంద్రముఖి ఎక్కడుందో. పెద్దబాబు, పెద్దబాబు ఏమైంది? ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు డాడ్. చెప్పు పెద్దబాబు, మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. చంద్రముఖి తాకిన పాలు మంచివి కావని అనుమానం వచ్చింది అయ్యగారు. పాలలో ఏం కలుపుంటారు? మహి, చంద్రముఖి ఎక్కడుందో వెతకండి. ఏంటి ఇక్కడే ఉన్నారు? ఇంకా చంద్రముఖి ఎక్కడుందో చూడండి. అలాగే చిన్నబాబు. మహి, రండి సార్, అలాగే సార్. వెతకండి నాన్న, వెళ్ళండి. మహి! అమ్మా! నొప్పి! మహి! చంద్రముఖి, 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 చంద్రముఖి చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. అటు సైడ్ రూమ్ లో చూద్దాం. చంద్రముఖి. అమ్మా, నొప్పి! మహి! మహి! అమ్మా! నొప్పి! చంద్రముఖి, 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 చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి, ఏమైంది? ఏమైంది? ఏమైంది చంద్రముఖి? చంద్రముఖి. నొప్పిగా ఉంది మహి. ఏమైంది? పాలు తాగాను. షట్. ఏమవుతుందోనని భయంగా ఉంది. ఏం కాదు, ఏం కాదు బ్రో, అంబులెన్స్ కాల్ చేయి శేఖర్. ఏం కాదు చంద్రముఖి. అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తే డిలే అవుతుంది బ్రో. పద. హాస్పిటల్ చంద్రముఖి తీసుకెళ్దాం. లే. చంద్రముఖి. లే చంద్రముఖి. జాగ్రత్త, జాగ్రత్త. సినిమా గారు ఎత్తుకుని పోతే అమ్మగారికి అనుమానం వస్తుంది. చంద్రముఖి నడవగలవా? త్వరగా పదండి సార్. ఐశ్వర్యకి తెలియకుండా మేనేజ్ చేయాలి. అమ్మ కూడా. పార్వతి, సరే సరే పెద్దబాబు జాగ్రత్త.